హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఒరిస్సాలో కూర్చున్నాం. చూస్తున్నారుగా కొండలు. ఇవి చూసారా? ఇప్పుడు అక్కడ కనపడుతుంది చూసారా కొండ? ఆ కొండ వెనక్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అండి. ఆ కొండ వెనక్కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఏముందో చూపిస్తాను ఈరోజు మీకు. చూసారుగా కొండ? సో ఇక్కడ నుంచి ఆ కొండ అవతలకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు దాని వెనక్కి వెళ్ళబోతున్నాం మనం. ఆ కొండ వెనక్కి వెళ్ళబోతున్నాం అండి. ఆ కొండ వెనకే అద్భుతమైన సృష్టి అందం దాగి ఉంది. సో మీరు చూస్తున్నారు చూడండి, ప్రాంతానికి వచ్చాం మనం. అది ఏ ప్రాంతం చూపిస్తాను చూడండి. సో చూస్తూ ఉన్నారు కదా, ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా ఒరిస్సా సంబంధించిన ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తున్నానని అనుకున్నాడు. చూడొచ్చు, ఇదంతా ఒక పార్క్ టైప్ ఉంది చూడండి. మొత్తం పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ టైప్ ఉంది చూడండి. సో చక్కగా పిల్లలు ఆడుకోవడానికి సూపర్గా ఉంది కదండి. చూడండి, ఉయ్యాళ్ళు, కూర్చోడానికి కుర్చీలు, జారుడు బల్లలు. సో అద్భుతంగా ఉంది. ఇంతకీ ఏ ప్రాంతం ఇది అని ఆలోచిస్తారా? చూడండి, చూస్తూ ఉన్నారు కదండి. ఎస్, ఇది వాటర్ ఫాల్స్ అంటారు. ఇది ఒరిస్సా ప్రాంతంలోనే ఒక మంచి వాటర్ ఫాల్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు వాటర్ అంతగా లేదు. సో వాటర్ అయితే అంత కాలేదు. వాటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. సో చూడండి, సో దీన్ని గండాత్రి వాటర్ ఫాల్స్ అంటారు. చూస్తూ ఉన్నారు కదా. ఎస్, పైన కొండల మీద నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. పైన అడవుల్లో కురిచే వర్షం అంతా కూడా కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద నుంచి చాలా కిందకి జాలు పడుతూ ఉంటుందండి. చూస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు వాటర్ లేదు, వర్షాలు లేవు కాబట్టి నీళ్ళు రావట్లేదు. సో వర్షాలు పడేటప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, చూడొచ్చు మీరు. ఇదంతా కూడా వాటర్తో నింపబడి ఉంటుందండి. పైనుంచి వాటర్ పడేటప్పుడు అద్భుతంగా ఒక జలపాతంలాగా చక్కగా వర్షం పడేటట్టు విధంగా పడుతూ ఉంటుంది. సో అదంతా రాబోయే రోజులు మీకు చూపిస్తాను. సో ఈరోజు ఎలా ఉంది కానీ ఈసారి వచ్చేటప్పుడు మొత్తం చూపిస్తాను మీకు. ఇదంతా కూడా నింపబడి ఉంటుంది నీరుతో. కార్తీక మాసంలో రావాలి బాగుంటుంది. చూస్తూ ఉన్నారుగా, నీరు ఈ విధంగా అటు నుంచి ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా నీరు అటు వెళ్ళిపోతూ ఉంటుందండి. సో ఇదంతా కూడా కొండ ప్రాంతం, అరణ్య ప్రాంతం. చూడండి, ఆ పైనుంచి నీరు పడుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది గండాత్రి వాటర్ ఫాల్స్ అంటారండి. ఇది ఒరిస్సా ఏరియాలో ఉంది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అన్నమాట. సో ఇది ఒరిస్సాలోకి రావడం జరిగింది ఈరోజు. చూసారా, ఇదంతా కూడా వాటర్ ఫాల్స్. సో నీరు లేకపోవడం వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల, నీరు అనేది ఇక్కడ లేకపోవడం వల్ల మనకేం కనపట్లేదు. కానీ ఖచ్చితంగా వర్షాలు పడితే, వర్షాలు పడిన తర్వాత పైనుంచి వచ్చే జలపాతాన్ని మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఈరోజు మాత్రం ఇక్కడ నీరు లేదు అంతగా. చూసారా, పైనుంచి వచ్చే వర్షాలు, ఆ నీరు ఆ విధంగా వెళ్ళిపోతుంది నీరు. సో పైనుంచి వాటర్ వస్తూ ఉంది, అలా వస్తూ కిందకి అలా జలవాడుతూ ఉంది చూడండి. ఇదంతా కూడా గండాత్రి వాటర్ ఫాల్స్ అంటారు. సో
చూస్తున్నారు కదా మీరు. చూసారా, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూర్చోవడానికి, చక్కగా కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సో చక్కటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ ఒరిస్సా గవర్నమెంట్. సో బాగుంటుందండి ఇక్కడ, చాలా ప్రశాంతంగా చల్లగా, చుట్టూ అంతా కూడా అడవి ప్రాంతం, కొండ ప్రాంతాలే కాబట్టి చక్కగా ఇది పిక్నిక్కి మంచి స్పాట్ అని చెప్పొచ్చు.